అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా బాగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సీలో మొత్తం అవకతవకలు తప్ప అసలు ఒక ప్యూర్గా అసలు ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు, ఒక జాబ్ కూడా సరిగ్గా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు జంజీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు ఉన్నారని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. మరి ఏంటన్నా అసలు దాని మీద మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు? అసలు జంజీ బ్యాచ్ అంటే వాళ్ళతో పాటు ఉన్నారు నిజంగా? జంజీ బ్యాచ్ అంటే అది ఢిల్లీలో చేసినటువంటి కార్యక్రమానికి ఇక్కడ చేసిన కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఏదో పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రితో రాజీనామా చేయించినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున 9 నెలలు ఎంతో కష్టపడి వారు డిగ్రీ పూర్తి చేసి డిఎస్సి కోసం ఎంతోమంది మహిళలు పెళ్ళైనా సరే వారి గర్భిణీ స్త్రీలై ఉండి వారి పిల్లలు ఉంటే వారి పిల్లలతో వెళ్ళి కార్యక్రమం చేసి మరి ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ ఉద్యోగాన్ని నోటిగాడ కూడిని కూడా తీసే విధంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీ ప్రభుత్వంలో మీ 5 ఏళ్ల కాలంలో మీరు ఉద్యోగస్తులుగా ఎవరికైనా సరే టీచర్ పోస్టులు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మీరు ఇవ్వకపోగా ఇచ్చినటువంటి మా యువ నాయకులు మా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమిలో భాగస్వామ్యం మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఈ కార్యక్రమంలో 16,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తే మీరు దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అదా అవన్నీ అని చెప్పేసి మీరు చేయడం అనేది ఎంత సబు? మీ దగ్గర వాస్తవంగా అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలతో సహా రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో మీరు ఆధారాలు తీసుకొని వచ్చి సభాపతికి స్పీకర్ గారికి ఇచ్చి మీరు సభలో పాల్గొని మీరు ఎక్కడైతే ఆధారాలు మరి అవినీతి జరిగిందో ఆధారాలు మీ దగ్గర ఉంటే చర్చించండి. మేము కూడా మా లోకేష్ బాబు గారు పెనంలూరులో కార్యకర్తల సమావేశంలో వారు చెప్పారు అవినీతి జరిగిందని చెప్పేసి ఎక్కడైనా సరే రుజువు చేస్తే మీరు ఒక ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, నేను వస్తానని చెప్పి ఛాలెంజ్ చేశారు. మరి 4 రోజులు దాటింది. దానికి వారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం కూడా చెప్పలేదు. ఆ సమాధానం చెప్పకపోగా వారికి ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పోలీసు పర్మిషన్ లేకుండా మరి ధర్నాలు ర్యాలీలు మరి పాదయాత్రలు చేస్తే ఇక్కడ ఒక పోలీసు ఉంటుంది, చట్టం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసే పోలీస్ వ్యవస్థతో పర్మిషన్ తీసుకోవాలని కూడా మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతున్నా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి మీరు కనీసం లేదా అని చెప్పేసి అడుగుతున్నా. మేము ఒకటి అనుకుంటున్నాం, ఎందుకంటే టీచర్స్ పైన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందుకు కోపం అని ఈ పాయింట్ అనేది నేను చెప్తా ఉన్నా. వారు టీచర్గా ఉన్నప్పుడు 10th క్లాస్లో వీరు కాపీ కొట్టినప్పుడు టీచర్స్ పట్టుకొని వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడం వల్ల ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారికి టీచర్స్ అంటే కోపం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ గవర్నమెంట్లో కూడా టీచర్స్ని పవిత్రమైన విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి టీచర్స్ని తీసుకుని వెళ్ళి మరి వైన్ షాపుల దగ్గర తీసుకొని వెళ్ళి అలానే స్కూల్లో మరి డ్రైనేజీ టాయిలెట్స్ను కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని చెప్పినటువంటి మీరు దుర్మార్గమైనటువంటి చర్యగా పాల్పడుతూ ఉన్నారు. ఆ రోజున మీరు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కోసం కాపీ కొడితే టీచర్స్ మిమ్మల్ని పట్టుకుంటే ఆ రోజు నుండే మీరు మరి టీచర్స్ పైన మీరు పగ పెంచుకున్నారని దోస్తూ అనుకుంటున్నాం. మీరు ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే ఆర్కే రోజా కానీ అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులు వెల్లంపల్లి శ్రీని కానీ దేవినేని అవినాష్ కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఈరోజు జంజీ బ్యాచ్ అంటే మాతో పాటు ఉన్న జంజీ బ్యాచ్ అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు జంజీ బ్యాచ్ వాళ్ళ దగ్గర ఉన్నారంటారా లేకపోతే అంటే వాళ్ళు జంజీ బ్యాచ్ అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో జంజీ బ్యాచ్ అన్నది ఎక్కడా లేదు. ఇదంతా పేటీఎం బ్యాచ్. ఈ పేటీఎం బ్యాచ్ గంజాయి బ్యాచ్ తప్ప జంజీ బ్యాచ్ లేనే లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీకు ఉన్నటువంటి కార్యకర్తలు పరిమితిలో ఉన్నటువంటి కార్యకర్తలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక హక్కు ఉంటుంది. కార్యక్రమం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం ఉంటుంది. దానికి పరిమితికి లోబడి ధర్నా చౌకలో ధర్నా కార్యక్రమాలు చేసుకోవచ్చు. పోలీసు వారు అనుమతితో మీరు తీసుకొని చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ పోలీసు వారి అనుమతి లేకుండా మీ సొంత ప్లేసుల్లో మీ సొంత కార్యక్రమాలు చేస్తే దాన్ని తప్పుపడుతూ మా శాసనసభ్యులు బోండమేశ్వర గారు ఆ రోజున అడ్డుకోవడం జరిగింది తప్ప ఆ రోజు కూడా అప్పీల్ చేశాడు ఆయన. మీరు కార్యక్రమాలు చేసుకుంటే పోలీస్ పర్మిషన్ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు. మేము ఒకటే అడుగుతూ ఉండి సూటిగా ఈ రోడ్ల మీద ఈ పాదయాత్రలో అవన్నీ నీకెందుకు? నిన్ను ఎన్నుకున్నటువంటి పులివెందుల ప్రజలు, తర్వాత నీతో ఉన్నటువంటి సహచర 10 మంది శాసనసభ్యులు, ప్రజలు ఎన్నుకోబడినటువంటి
వాళ్ళ దగ్గర నుండి మీకు సమాధానం కావాలి అనే విధంగా మీరు పనిచేస్తే మీరు అసెంబ్లీకి రండి. మీకు ఏదైతే మన జరిగిన సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన గొడవకి ఇటు బోండా ఉమా అనే వ్యక్తి రౌడీజం పెట్టి పోషిస్తూ ఉన్నాడు. ఒక రౌడీ మోకతో వైసీపీ నాయకులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాని మీదకి వచ్చి ఒక రౌడీ మోక తీసుకొచ్చాడు. ఇక్కడ రౌడీజం కూడా పెట్టి పోషిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీని కానీ మల్లాది విష్ణు కానీ ఏంటంటే నిజంగా ఆ విధంగా ఉందంటారా మన జరిగిన ఘటనలో? సార్, ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎక్స్మంత్రులు కానీ పోలీసుల పైన దౌర్జన్యం ఎలా చేస్తారు? అంబటి రాంబాబు ఒక సీఏ గారిని ఎలా తోశాడు, ఒక డిఎస్పీ గారిని ఎలా తోశాడు, ఒక బారికేట్లు ఎలా తన్నుకుంటూ వెళ్ళాడు. పేరు నాని గారు బందర్లో ఒక డిఎస్పీ పైన నీ ఎంత చూస్తానరా, మా గవర్నమెంట్ వస్తుంది, నిన్ను అరెస్ట్ చేపిస్తాను, నువ్వు అవసరమైతే విదేశాలు వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి పట్టుకొచ్చినా సరే నేను అంత చూస్తానని చెప్పారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి విడతల రజనీ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు వెలగబెట్టినప్పుడు అక్కడ ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో అక్కడ ఉన్నటువంటి సిలకలూరుపేట ప్రజలందరూ తెలుసు, గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి విధానాలు ఏంటో అందరూ తెలుసు. ఈ రోజున మనుగడ కోసం మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టే ఈ రోజున మీరు అన్ని కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి ప్రజల్లో మీరు గుర్తింపు పొందడం కోసం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీకు అల్టిమేటం కూడా చేశాడు. ఎక్కడైనా ఏకగ్రవాలు జరిగితే ఊరుకోను, అభ్యర్థులను నిలబెట్టాలి అని మీరు ఆయన చెప్పబట్టే మీరు ఏదో ఉనికి కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా మేము చెప్పక తప్పదు. మీరు రాజీనామా చేసి లోకేష్ గారిని అడిగే హక్కు మీకు లేదు. సిబిఐ విచారణ జరిపించాలి అని అడిగే హక్కు అసలు లేదు. నీపైన సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి, ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి, బెయిల్ పైన ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు. ఈ కార్యక్రమాలన్నీ నిన్ను మేము అడగాలి, మేము న్యాయస్థానాన్ని కోరాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రికి మీరు త్వరితగతిన విచారణ జరిపించి చట్టం న్యాయం చేస్తున్నటువంటి విధానాలకి లోబడి న్యాయస్థానం ఇతని మీద తీర్పిచ్చి ఇతను జైలుగా పంపించాలని చెప్పేసి మేము ధర్నాలు చేయాలి టీడీపీగా, కూటమిగా. అంటే సిబిఐ విచారణ చేయండి, సిబిఐ విచారణ చేయండి అంటే ఏ రూపంగా చేస్తారు? మీకు ఆడ ఆధారాలు ఉంటే మీరు అసెంబ్లీకి రండి, చర్చించండి, ప్రభుత్వం పైన మీరు పోరాటం చేయండి. అవన్నీ మానేసి చట్టానికి పరిధి లోబడకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు రోడ్లపైన మీ ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం చేస్తే పోలీసు చూస్తూ ఊరుకోదు. అలానే మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున పోలీసు వారికి చెప్పారు, అక్కడ కార్యక్రమం చేస్తున్నారండి, అనుమతి లేదని. అంటే పోలీసు వారు వాళ్ళని లేపకుండా ఉండడం వల్ల వారు వెళ్ళడం మాత్రం వాస్తవమే. మా దగ్గర రౌడీ సీడర్స్ కానీ రౌడీలు అంటూ ఎవరూ లేరు. కార్యకర్తలు అన్నది ఈ నియోజకవర్గంలో ఈ మాస్ ఏరియాలో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే గారు పిలిపిస్తే వాళ్ళు ఎక్కడికైనా వచ్చేంత సత్తా ఉన్నటువంటి వాళ్ళు కనుక ఆ రోజున అక్కడికి వెళ్ళారు. మేము కూడా సామరస్యంగా చెప్పాం పోలీసుకి. నేను సొంతంగా చెప్పాను ఏసీపీలకి, ఏడీసీపీకి, రామకృష్ణ గారికి కూడా నేను చెప్పా, సార్ అది కరెక్ట్ కాదండి, అతన్ని మీరు తీసుకెళ్ళిపోండి, మా ఎమ్మెల్యే గారిని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పాం. కానీ చెప్పిన తర్వాత కూడా 2 గంటల పాటు వాళ్ళు లేట్ చేయడం వల్ల వాళ్ళు చేసుకున్నారు తప్ప వారిపైన మేము దాడి చేయాలనేటువంటి ఉద్దేశం మాకుండదు. వారు గౌరవప్రదంగా మాజీ శాసనసభ్యులు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, అతని కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ అనుమతితో చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, పోలీసు అనుమతితో చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. పోలీసు అనుమతి లేకుండా మీ ఇష్టాసారంగా రోడ్లపైన పాదయాత్రలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, ధర్నాలు చేస్తామంటే ఊరుకునే ప్రశ్న లేదు.